హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే అనగనగా ఫేమ్లో ఉన్న కిరణ్ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. కిరణ్ని మనం సినిమాలో చూస్తే చాలా సైలెంట్గా హంబుల్గా ఉన్నాడు కదా, బయట చూస్తే తన అల్లరి అన్నీ మనకు తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా కిరణ్తో మాట్లాడేద్దాం. హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్లీ నీ పేరు కిరణ్ కాదు కదా? కాదు, బన్నీ. సో బన్నీ ఆరు మళ్ళీ కిరణ్గా అయిపోయావు కదా, సో నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అనగనగా సినిమాలో నీ క్యారెక్టర్ ఎలా వచ్చింది? అనగనగా సినిమాలో క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ మా మమ్మీకి కాంటాక్ట్స్ ద్వారా కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒక ఆడిషన్ జరుగుతుందని చెప్పారు. ఆ ఆడిషన్ జరుగుతున్నప్పుడు డాన్స్ వచ్చా అని అడిగారు. నాకు రాదు సార్ అని అన్నాను. మరి ఏదైనా వేరేది ఏదైనా వచ్చా అంటే కామెడీ తప్ప ఏది రాదు సార్ అన్నాను. కామెడీ చేస్తావు అయితే నువ్వు? చేస్తాను. అప్పుడైతే సరే నేను కొన్ని సినిమా స్క్రిప్ట్లో నుంచి కొన్ని డైలాగ్స్ చెప్తాను, నువ్వు అది చెప్పాలి బాగా అని అడిగితే ఒక సీన్కి నేను ఏడ్చినట్టు చేసి నిజంగానే కళ్ళు ఏమి వాడకుండా కళ్ళు నీళ్ళు తెచ్చుకొని చేసి అప్పుడు కిరణ్కి సెలెక్ట్ చేశారు క్యారెక్టర్. ఓకే, సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ కూడా చాలా వరకు నీది హైలైట్ అయిందని చెప్పాలి సినిమాలో, అవునా కదా? అండ్ నువ్వు పై నుంచి దూకే సీన్ ఉంటుంది, ఆ సీన్ లిటరల్లీ మొత్తం మా ఫ్యామిలీ అంతా ఏడ్చాం. అంటే అబ్బా ఎందుకు అలా చేశాడు అని చెప్పి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా చాలా బాగా చేసావు అసలు ఆ క్యారెక్టర్ అని చెప్పి? మా మమ్మీ స్కూల్ గ్రూప్లో పెట్టడం వల్ల ఒక చిన్న ఎవరో చూసినట్టున్నారు యాక్చువల్లీ. ఈటీవీ విన్లో రిలీజ్ అయినప్పుడు మా క్లాస్మేట్స్ దీపు నచ్చరం అని క్లాస్లో అనన్య పేరు, తను చూసింది యూ డిడ్ వెరీ వెల్ బెంజాన్ అని చెప్పింది. సుమంత్ గారు నీతో ఎలా ఉండేవారు? ర్యాప్ ఎలా ఉండే సుమంత్ గారితో? ఏమైనా సజెషన్స్ ఇచ్చేవారా? కామ్, పాజిటివ్ వైబ్స్. ఏదైనా టెన్షన్ పడుతుంటే సుమంత్ గారు ఇంకా రాకేష్ గారు కూడా టెన్షన్ పడుకో, జస్ట్ చిన్నదే కదా చెప్పేసే అంటున్నారు. అలా కొంచెం హెల్ప్ చేస్తూ వచ్చారు. దాని తర్వాత లాస్ట్లో అయితే ఇది నీకు టెస్ట్ లాగా నువ్వు చేయాలి, నేను నిరూపించుకోవాలి అని చెప్పారు మా డాడీ కూడా. అండ్ ఇంకోటి నువ్వేమైనా ఇంప్రవైజ్ చేసావు సీన్స్? అంటే కొంచెం మంచి చేస్తారు కదా యాక్టర్స్, అలా చేస్తాను ఇంకొంచెం బాగుంటుందేమో అని ఏమైనా సజెషన్స్ ఇచ్చావు డైరెక్టర్ కూడా నువ్వు? నేను అలా ఏమలేదా? బట్ కానీ యాక్టర్ ఒక కొట్టే సీన్ ఉంటుంది కదా, మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పి కొడతారు నిన్ను. ఆ సీన్కి మీరు నన్ను కొట్టద్దు, జస్ట్ టచ్ చేయండి కొంచెం సౌండ్ వచ్చేలాగా, నేను కింద పడతాను, మీరు మళ్ళీ బుక్ ఉంటుంది కదా అది నా మీదకి విసరండి, ఎందుకంటే మీరు వైలెంట్గా కదా యూజువల్గా అని చెప్పాను. చేశారు యాక్చువల్లీ బాగా. అప్పుడు నేను అది చేసి లాస్ట్ బెంచ్లోకి వెళ్ళి కూర్చున్నాను. బుక్ కూడా అసలు ఇప్పుడే నువ్వు ఇలా ఇచ్చేసావంటే సజెషన్స్, ఇంకా ఫ్యూచర్లో వేరే స్టార్ అవుతావు నువ్వు నిజంగా. అప్పుడు ఆ సీన్ కూడా డైరెక్టర్ ఏం చెప్పాడు? ఆ సీన్ చూసి చాలా బాగుంది అన్నాడా? అందరూ చూసి జూనియర్ కమల్ హాసన్ అంటున్నారు. అక్కడ కూడా మళ్ళీ ప్రతి ఏడ్చిన సీను గ్లిజరిన్ లేకుండా, వాటర్ లేకుండా, ఏం లేకుండా కళ్ళ నుంచి నీళ్ళు తెచ్చుకొని ఏడ్చాను. అందుకని అందరూ జూనియర్ కమల్ హాసన్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మా గురించి ఏమైనా చేయగలవు అలాగా? అంటే అట్లా ఏమన్నా వెంటనే వాటర్ వస్తాయా? ఒకసారి తెప్పించు ఏమన్నా. ఓకే, వస్తున్నాయి ఆల్రెడీ. అమ్మా అయ్యో, చాలామందికి ఇది టాలెంట్ ఉండదు. అండ్ ఎలా హౌ అసలు తెలియదు, బై డిఫాల్టా? సో నీకు రాసేసారు పైన నువ్వు యాక్టర్ అవ్వాలి, నువ్వు ఇండస్ట్రీని వెళ్ళాలని చెప్పి. సో అలా వచ్చావు బయటికి అంతే. అసలు నువ్వు డాడీని ఎలా ఒప్పించావు నువ్వు? నాకు అర్థం కాదు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇలాగా ఎడ్యుకేషన్ చదవకుండా నేను మూవీస్కి వెళ్తా అంటే ఎవరైనా సరే ఫస్ట్ మా డాడీ అయితే కర్ర ఎరక్కొడతా నువ్వు ముందు స్కూల్కి వెళ్ళి అన్నారు చిన్నప్పుడు. సో నిన్ను ఇలాగా ఎలా ఎంకరేజ్ చేశారు? అంటే నన్ను ముందు డిస్కరేజ్ చేయడానికి ట్రై చేసేవారు. ఓకే, కోవిడ్ టైంలో 5.5 years ఉన్నప్పుడు నేను మూవీస్ నేను మూవీస్ చేస్తాను మమ్మీ అని మా మమ్మీకి చెప్పాను ఫస్ట్. దాని తర్వాత డాడీ నేను మూవీస్ చేస్తాను డాడీ అని కొంచెం స్వీట్ వాయిస్ లో చెప్పాను. కానీ వినలేదు, డిస్కరేజ్ చేశారు. నువ్వు చిన్న ఏగోర వాళ్తేనే దద్దురు వచ్చేస్తుంది బాబోయ్ అని అంటూ, నువ్వు ఎలా చాలా కష్టాలు ఉంటే తట్టుకోవాల్సినవి ఉంటే ఎలా చేస్తావు అని అడిగారు. అప్పుడు నేనేం చేశానంటే నెక్స్ట్ డే నవరసాలు టీవీ మీద పెట్టుకొని కొన్ని నవరసాలు అంటే కోపం,
హాస్యం ఇంకా వేరే నవరసాలు చేసి చూపించి అప్పుడు మా డాడీకి చూపించాను. ఇంత కాదు, చాలా ఉంటాయి, తట్టుకోవాల్సినవి ఉంటాయి. కొన్నిసార్లు రక్తం వచ్చేస్తుంది, కొన్నిసార్లు అన్నం కూడా పెట్టరు అడిగిపోతే అని చెప్పారు. డిస్కరేజ్ చేస్తూనే ఉన్నారు. ఓకే, ఎలాగో తెలియదు కానీ మేనేజ్ చేశాను. 6 monthsలో మేనేజ్ చేశాను. నాకు కూడా గుర్తులేదు ఎలాగో, కానీ దాని తర్వాత షార్ట్ ఫిల్మ్ తీశారు. ఓకే, ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఇంకా వరుసగా ఆఫర్స్ అయినవి వచ్చినాయా నీకు? రంగమార్తాండలో వచ్చింది, రంగబలిలో, ఉస్తాద్ భగత్ సింగ్, భీమా, పుష్ప 2, జనకైతే గనక అనగనగా ఇది డిస్కస్ చేస్తున్నా కదా. అవునవునవును. దాని తర్వాత బకాసర్ రెస్టారెంట్ అని ఒక చైల్డ్ హీరో క్యారెక్టర్. సో అసలు ఈ కాల్ షీట్ అసలు ఎక్కడ గ్యాప్ లేదుగా, మొత్తం ఉంటానే ఉన్నాయి కదా మూవీస్. అండ్ ఇంకోటి రంగమార్తాండ మూవీలో నీది రావణాసుర క్యారెక్టర్ ఏదో చేసినప్పుడు నీకు సంథింగ్ బ్లడ్ వచ్చిందని చెప్పి డాడీ చెప్పారు నాకు. సో దాని గురించి ఏమన్నా చెప్పు. అంటే అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను డాడీ ఇప్పి చూసారు. ఏంట్రా ఇక్కడ రక్తం వచ్చేస్తుంది అని అడిగితే, సినిమా అన్నాక ఇండస్ట్రీ అన్నాక తట్టుకోవాలి అని చెప్పారు. తట్టుకోవాలి అంటున్నావు, కానీ నువ్వే తట్టుకోవాలంటే ఏంట్రా బాబు ఇది ఎలా ఎందుకురా నీకు అంటున్నావు అని చెప్పి దాని తర్వాత ఇంకా ఏం అడగలేదు, జస్ట్ తీసుకెళ్ళారు అంతే. ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ ఎలాగ అసలు? అంటే పేరెంట్స్ చెప్పడం వల్ల నీకు నువ్వేనా ఇదంతా ఎలా హౌ? అంటే ఇంత చిన్న వయసులో మేమైతే సమ్మర్ హాలిడేస్ అయితే ఏ చెట్లో మామిడికాయలు కోయాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడుకోవాలా, ఇవే తప్ప ఇలా ఇంటర్వ్యూ ఉంటుంది సెటప్ కూర్చోవాలని చెప్పి ఈ వయసుకి మాకు తెలియదు అసలు. అండ్ ఇంకోటి మూవీ పరంగా ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి సినిమా కంటెంట్ కదా మొత్తం. ఇప్పుడు చిల్డ్రన్స్కి బట్టి పట్టేస్తున్నారు, ఇలాగే అవుతుంది తప్ప అర్థం చేసుకోవట్లేదు కాన్సెప్ట్ అని కదా. సో మీ స్కూల్లో రియల్ స్కూల్లో ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ బట్టి చేస్తారా లేదా ఏంటి? కొంతమంది అయితే బట్టి మాత్రమే పడతారు. చాలా మంది ఉంటారు మా క్లాస్ లో యాక్చువల్లీ చాలా బట్టి పడతారు. కానీ కొంతమంది విశ్వాస్ ఇంకా ఇంకొంతమంది వాళ్ళు బట్టి పట్టరు. నేను విశ్వాస్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా వేరే క్లాస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది బట్టి పట్టరు, అర్థం చేసుకుంటారు. మూవీ చూసినప్పటి నుంచి, మూవీ చూడక ముందు నుంచి? మూవీ చూడక ముందు నుంచి మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఎగ్జామ్స్ లో రాస్తారు మంచిగా. కానీ మా క్లాస్ లో ఇంకా మొత్తం స్కూల్లో చాలా మంది బట్టి పడతారు. సినిమాలో నువ్వు లాస్ట్ ర్యాంక్ కదా, స్కూల్లో ఏంటి? రియల్ స్కూల్లో అయితే ఇది 84, 85 అలా, దానికన్నా ఎక్కువ కూడా వస్తుంది. అమ్మ చూడండి ఆడియన్స్, సినిమాలో చూసి డల్లర్ అనుకున్నారేమో, మనోడు మెరిట్ స్టూడెంటే చెప్పా, లేకపోతే అందరు నేను డల్లర్ అనుకుంటున్నారు. 4th, 3rd ర్యాంక్స్ అలా వస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఫస్ట్ విశ్వాస్ అని ఉంటాడు, ఆడు 97% అలా వస్తాయి. మరి క్రాస్ చేస్తాం అవసరం లేదా మనకి? క్రాస్ చేయాలి. నేను మూవీస్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ కి వెళ్తున్నాను, సీరియల్స్ కి వెళ్తున్నాను. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఇన్ని చేస్తున్నావు కదా నువ్వు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? మూవీస్, వెబ్ సిరీస్లు ఇవి మళ్ళీ స్కూల్ కూడా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? ఏం చేస్తాం, కొన్నిసార్లు హాలిడేస్ ఉంటాయి. ఏం చేస్తాం చెప్పు మరి. హాలిడేస్ ఉంటాయి, మళ్ళీ పర్మిషన్స్ తీసుకుంటాం, సెలవు పెడతాం. మరి స్కూల్లో ఓకేనా ఇలా చేస్తున్నామంటే పంపిస్తారా? ఓకేనా? స్ట్రిక్ట్ స్కూలే కానీ ఓకేనా. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నా అన్నావు కదా, సో పవన్ కళ్యాణ్ సార్తో ఏమన్నా ఉందా నీకు కాంబినేషన్? ఉంది. అవునా? ఓకే, ఆయన ఏమైనా ఇన్పుట్స్ చెప్పారు, నేను చూసి ఏమన్నారు పవన్ కళ్యాణ్ సార్? చాలా క్యూట్గా ఉన్నారో బాగున్నారా? మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ ఏమైనా జరిగిందా నార్మల్గా, షూటింగ్ లో కాకుండా బయట ఏదైనా ఫన్నీగా? లేదు అసలు. గార్డ్స్ AK-47 పట్టుకోరు. ఓకే, మీ ఇద్దరికి సీన్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంది. బా, ఆ సీన్ చూడగానే థియేటర్లో ఏంటి నీది రియాక్షన్? 70mm స్క్రీన్ లో పవన్ కళ్యాణ్ గారితో నువ్వు పక్కన. ఒకవేళ చూస్తేనా? చూస్తే అదే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయితే ఉంటావు కదా డెఫినెట్ గా, సో అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మంచిగా అని చూస్తా. ఓకే, ఇంకోటి రియల్ లైఫ్ లో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం నీకు? రవితేజ సార్. ఓకే, ఎందుకు? చాలా కష్టపడి పైకి వచ్చారనా? అంటే ఇండస్ట్రీకి రావడం తెలుసా ఆయన స్టోరీ నీకు? వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు ఆయన, నీలాగానే సేమ్. సో నువ్వు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మంచిగా వెళ్ళొచ్చేది. ఎందుకు ఇష్టం రవితేజ గారు నీకు ఎక్కువ? యాక్టింగ్. ఓకే, ఆయన డైలాగ్ ఏదైనా చెప్పు సరదాగా. డైలాగ్ అంటే, ఇంకోసారి నా ఇంట్లోకి అడుగు పెడితే ఉండేది మీ బాడీ మాత్రమే.
అది ఈగల్ సినిమాలోనూ దేంట్లోనూ చూసాను. ఓకే ఓకే, అవును ఈగల్ కరెక్ట్. తల ఉండదు అంటారు. నైస్. ఇంకా రవితేజ గారు కాకుండా ఇంకెవరు ఇష్టం? రవితేజ గారు కాకుండానా? పర్సనల్గా అయితే రవితేజ గారు ఇష్టం. నితిన్ నీ సెలక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అసలు. మనిషి చాలా డిఫరెంట్గా ఉన్నావు నిజంగా. నీ ఐక్యూ యూనిక్నెస్ అమ్మమ్మ గ్రేట్ అసలు. ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా నువ్వు. నీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? లేరా? అటువైపు వెళ్ళట్లేదా? డాడీ ఉన్నారని ఏమన్నా భయపడుతున్నావా ఏంటి? ఓకే, ఇప్పుడైతే ఏం వద్దులే, ముందు మనం కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత. సో అయితే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా నీవి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఒక సినిమాకి ఆడిషన్ ఇచ్చాము, రిహర్సల్స్ కూడా తీసుకున్నారు, కానీ డేట్స్ ఇంకా చెప్పలేదు ఎందుకంటే టైం పడుతుంది అన్న. ఓకే, సో అయితే అనగనగాతో రికగ్నిషన్ నీకు చాలా బాగా వచ్చింది. ఎలా అంటే కిరణ్ అనే నేమ్ అందరికీ గుర్తుండిపోయింది, నీ బన్నీ అనే పేరు అందరికీ గుర్తుండట్లా. కిరణ్ అనేసరికి అందరికీ, నేను కూడా రిసీవ్ చేసుకున్నప్పుడు కిరణ్ అన్నాను కదా, సో అలాగే అందరూ కిరణ్ అనుకుంటున్నారు. నీకని విహర్ష్కేమో తనకు కూడా రామ్ అనే క్యారెక్టర్, తనకు కూడా అలాగా చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు మీకు. ఇప్పుడు స్కూల్ అయిపోయింది కదా, మన చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా, సో ఏంటంటే నీ సమ్మర్ ఎలా ఎంజాయ్ చేసేవాడు ఇదివరకు? అంటే సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అలా ఏమైనా చేసేవాడువా? మా నేటివ్ ప్లేస్కి వెళ్ళే వాళ్ళం, కాకినాడ అని. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఏంటో సరిగ్గా తెలియదు. అక్కడ నాకు చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. ఒక మొత్తం ఏమంటారు స్ట్రీట్ ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అదే మా రిలేటివ్స్ అందులో పెడితే, ఒకవేళ పెడితే మొత్తం నిండిపోతుంది. అమ్మ, అంతమంది రిలేటివ్స్. మరి వాళ్ళందరికీ చూపించావు ఈ మూవీ అనగనగా? చూసారు అనుకుంటా. మరి వాళ్ళెవరు కాంప్లిమెంట్స్ ఎవరదా నీకు? ఇచ్చారు, ఫోన్ చేసి ఇచ్చారు. ఏమన్నారు? చాలా బాగా చేసావు బన్నీ, చాలా బాగా చేసారా బన్నీ, అంత పెద్ద సక్సెస్ అయింది కదా. పార్టీ మరి ఇచ్చావు పార్టీ అందరికి? లేదు, ఇంకా మరి పార్టీలు ఇచ్చేయాలి మనం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మూవీకి దిష్టి తగిలేస్తుంది. సో పార్టీలు ఇచ్చే ఫస్ట్ వెళ్ళగానే. నీకు చిన్నప్పుడు వైస్ సిటీ గేమ్ ఆడావు నువ్వు? వైస్ సిటీ రోకీరా? వైస్ సిటీ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ ఆడతావా? కంప్యూటర్ గేమ్స్ అయితే ఒకసారి నేను మైన్క్రాఫ్ట్ ఆడేవాడిని, మోడ్స్ ఇన్స్టాల్ చేసుకొని. అంతే తప్ప పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడట్లేదు కదా, ఎందుకంటే నువ్వు ఇప్పుడే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావు. అందరూ నేను చూసి అదిగో కిరణ్ పబ్జీ ఆడుతున్నాడు, నేను ఆడొచ్చు అని చెప్పి అందరూ అంటారు ఇంట్లో. కార్డ్ ఆడతాను, కార్డ్ సిఓడి కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతావా? కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ అవి ఆడుతున్నావు. అయితే అవి ఆడకూడదు కదా మరి? ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు అయితే. కానీ ఇప్పుడు జస్ట్ నార్మల్ క్లాసిక్ క్యాజువల్ గేమ్స్ అంటే కింగ్ టంగ్ అలాంటివి ఆడుతున్నాం. సో ఇప్పుడు ఎందుకంటే నీ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో కిరణ్ ఆడితే నేను ఆడతాను అని చెప్పి అలాగే ఆడతారు. సో అలాంటప్పుడు నువ్వు కూడా కరెక్ట్గా ఉండాలి, అవునా కదా? నువ్వు ఇలా చెబ్బీగా ఉన్నావు కదా, సో నీ క్యారెక్టర్స్ పరంగా ఏమన్నా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? అంటే ఇలా ఉండడం వల్ల, అంటే చెబ్బీగా ఉన్నావు, చాలా చైల్డ్ హీరో క్యారెక్టర్స్ మిస్ అయ్యావా? మరి దాని గురించి ఏమైనా ఫీల్ అవుతావు ఎప్పుడన్నా? అమ్మా నాకు క్యారెక్టర్ పోయింది అని ఏమైనా ఫీల్ అవుతావా? మనకు ఛాన్స్ వస్తుంది. ఓకే, every time a person's day when it comes he will shine. Nice. Okay. And when it doesn't, he doesn't shine. ఇంత చిన్న వయసులో ఎలా ఈ కోయిట్స్ ఇవన్నీ ఎలా? అసలు నీలో రైటర్ కూడా దాగున్నాడు, అయితే బయటికి తీయాలి. మీ డాడీకి చెప్తా, నాకు మొత్తం అన్ని బయటికి తీయండి. అసలు రచయిత కూడా ఉన్నాడు నీలో. స్క్రిప్ట్ రాస్తావు అయితే? రాస్తాను, అందులో ఏముందంటావు? ఓకే, ఆడియన్స్ కి చెప్పాలనుకుంటే ఏంటంటే, చెప్పు. వైలెంట్ గేమ్స్ ఎక్కువ ఆడొద్దు. ఓకే, వేరే ఏ గేమ్స్ అయినా ఆడుకోండి, కానీ వైలెంట్ గేమ్స్ ఎక్కువ ఆడొద్దు. ఒకవేళ ఆడినా కంట్రోల్డ్గా ఆడండి. మేబీ ఒక 10 minutes చాలు. మిగతా గేమ్స్ ఆడుకోవాలంటే 30 minutes ఆడుకుంటే నాకు సంబంధం లేదు. ఓకే, మీ ఫ్యాన్స్ కూడా కానీ చదువుకోండి అంటే అనుకోకండి. చదువుకోండి అంటారు అనుకోకుండా, చదువుకోవాలి కదా కిరణ్? చదువుకోవాలి, కానీ నేను వాళ్ళు చెప్పాలి. సరే, అయితే చూసారుగా మా కిరణ్ ఇంటర్వ్యూ, ఎంత ముద్దుగా మాట్లాడాడో, తన స్పెషల్ టాలెంట్స్ ఏంటో. ఇంకా చాలా మూవీస్ చేయాలి మనం అందరం కోరుకుందాం. మన స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కిరణ్. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.